దేశంలోకి చైనా కంపెనీలు అలౌ చేయబోతుంది. అయితే ఆధిపత్యం వాళ్ళకు ఉండదు. డేటా ఇది కూడా ఇక్కడే ఉంటుంది. మనకు కావాల్సింది అదే. భారతదేశం సామాన్లు కూడా చైనాలో అమ్ముతాం. మనమే వాళ్ళ మీద నిఘాలు వేసుకుంటే వేసుకున్నొచ్చునేమో. మనకు వాడు ఎట్లా వేస్తున్నాడో వాడి మీద మనం. అట్ ద సేమ్ టైం ఆర్థిక పరంగా చూస్తే ఫస్ట్ మనకి ఒకేసారి ఆకాశంలోంచి కురవు చైనాకి సంబంధించిన కంపెనీలు ఇక్కడ 50% లోపు వాటాకి పెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్, బొమ్మలు ఇట్లాంటి కంపెనీలన్నీ. అది కూడా ఇక్కడున్న ఇండస్ట్రీస్తో జాయింట్ వెంచర్ పెట్టుకోవాలి. తద్వారా ఇక్కడ వాళ్ళకే పెత్తనం. ప్లస్ ఆ వర్క్ అంతా ఇక్కడే జరగాలి. ఫార్ములేషన్ ఇక్కడే జరగాలి. అంటే దానికి అనుబంధ పరిశ్రమలన్నీ ఇండియావే పెట్టాలి. తద్వారా ఇండియన్స్కి, ఇండియన్ కంపెనీలకి ఆ ప్రాక్టీస్ వచ్చేస్తుంది. తద్వారా రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇక్కడే టెక్నికల్ స్టాఫ్ అంతా దొరుకుతారు. ఇప్పుడు చైనాలో ఎందుకు అంతమంది దొరుకుతున్నారు, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ అక్కడ అంటే, కమ్యూనిస్టులు ఏం చేసేవాళ్ళు, మన దేశంలో ఏ కంపెనీ పెట్టినా, రాగి కంపెనీ దగ్గర నుంచి ఏ ఇండస్ట్రీ పెట్టినా పెంట చేస్తారు. ఏదో ఒక ఉద్యమాలు చేసి, ఏది టైం 6 గంటలే పని చేస్తారు, మధ్యలో 2 గంటల భోజనానికి ఇవ్వాలి, ఇట్లా అది రచ్చరచ్చ చేసి ఇక్కడ నాశనం చేస్తారు. తద్వారా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని నాశనం చేస్తారు. అక్కడేమో 12 గంటలు పని చేయించుకుంటారు, 14 గంటలు పని చేయించుకుంటారు. అక్కడ 6 గంటలే పని అని చెప్పి ఇక్కడ మోసం చేస్తారు. తద్వారా అక్కడేమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా ఇక్కడ వద్దని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇంకో ప్రభుత్వం తప్పించి, కమ్యూనిస్ట్ ప్రభుత్వం తప్పించి ఇంకోట్లేదు కదా, మధ్యలో ప్రభుత్వాలు మారడం కానీ ఏం లేదు కదా. దాంతోపాటుగా వాళ్ళు మాట విన్నటువంటి వాళ్ళని చంపేస్తారు, లేకపోతే బొక్కలో దోసేస్తారు. కాబట్టి అక్కడ నడిచిపోయింది. అలాగా మన దేశానికి రావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని చైనాకి వెళ్ళడానికి మన దేశంలో ఉన్న చైనా భావజాలకు లేని వామపక్షాలు అలా హెల్ప్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అది ఆపేసింది అనమాట. నిదానంగా తీసుకొస్తున్నారు, ఒక్క రోజులో మార్చేయలేం, నిదానంగా తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఆ పరిశ్రమలకు ఇప్పుడు అమెరికా, యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి ఆయుధ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుకోమంటున్నాం, సెమీ కండక్టర్ చిప్స్ ఇక్కడికి వచ్చి పెట్టుకోమంటున్నాం. నిదానంగా ఎక్కడ అలవాటు అయ్యాక ఇక్కడే ఉంటారు. లేదా కొత్త వాళ్ళు వచ్చిన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ టీం ఉంటుంది. అదే ఇక్కడ గేమ్ నడుస్తుంది.